లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని మరియ తెలియచేస్తూ ఉంది. తన జీవితంలో జరిగినటువంటి ఆ కార్యము ఎంతో గొప్పదని ఆమె గ్రహించి సాక్షార్థమైనది. ఈరోజు నిజముగా చాలా మంది చాలా మేలు పొందుకుంటూ ఉంటారు, కానీ ఆ కార్యాలను బట్టి సాక్షులుగా జీవించలేకపోతున్నారు, సాక్షులుగా ఉండలేకపోతున్నారు, తమ జీవితాన్ని సాక్షార్థంగా చూపించలేకపోతున్నారు. కానీ ప్రియ క్రైస్తవుడా, ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఈ రోజున నీకు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఒక సాక్షిగా, ఒక సాక్షార్థంగా, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి ఒక సాక్షిగా అనేక మందికి సాక్షార్థంగా నువ్వు జీవించాలి, బ్రతకాలి. అదే నిజమైనటువంటి జీవితం. మరియు దీవించబడ్డానికి గల కారణాల్లో ఒకటి, దేవుడు నన్ను దీవించాడు అనేటటువంటి, గొప్ప మేలు చేశాడు అనేటటువంటి విషయంలో సాక్షార్థంగా నిలిచింది. అటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండి సాక్షులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.